పశ్చిమ బెంగాల్ ఒడిశా తీరాలకు ఆనుకుని వాయువు బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకట్ జైన్ వెల్లడించారు. రేపు అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఇక అల్పపీడన ప్రభావంతో ఏపీలో నేటి నుంచి మరో 3 రోజులు వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో పలు చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఐఎండీ తెలిపింది. ఏపీలో మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా ఐఎండీ అలర్ట్ అయితే జారీ చేసింది. శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు ఇక పలు జిల్లాలకు అలర్ట్ అయితే భారీ వర్ష సూచన ఉన్నట్టు చేసింది. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నవీన్ రాజ్ అందిస్తారు. నవీన్ రాజ్. థ్యాంక్ యూ బాధ్యత. ఏదైతే పశ్చిమ బెంగాల్, ఒడిశా తీరాలకు ఆనుకుని వాయు బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం అయితే కొనసాగుతుందని చెప్పేసి ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అయితే వెల్లడించారు. దీంతో ఏంటంటే రేపు అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లు కూడా చెప్పారు. అలాగే అల్పపీడన ప్రభావంతో ఏపీలో నేటి నుంచి 3 రోజుల పాటు కూడా వర్షాలు కురుస్తాయని చెప్పేసి అంచనా వేశారు. ఈ వేళ శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, కాకినాడ, అనకాపల్లి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో అయితే కనుక పలు చోట్ల మోస్తారు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా చెప్పారు. అలాగే కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, బాపట్ల కొన్ని జిల్లాల్లో అయితే కనుక తేలికపాటి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి అయితే చెప్పడం జరిగింది. అయితే గత కొంతకాలంగా వరుస అల్పపీడనాలతో కనుక ఆ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనాలతో భారీగా అయితే వర్షాలు అయితే కురుస్తున్న పరిస్థితి ఉంది. అలాగే ఈ సెప్టెంబర్ నెలలో కూడా వర్షాలు దంచి కొడతాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అయితే ఇప్పటికే అయితే చెప్తున్నారు. ఈ గతంలో నైరుతి పవనాలు ప్రవేశించిన 2 నెలల పాటు అయితే పెద్దగా వర్షాలు అయితే కురిసిన పరిస్థితి అయితే లేదు. అయితే ఆగస్టులో అయితే కనుక భారీగా వర్షాలు కురిసిన నేపథ్యంలో సెప్టెంబర్ లో కూడా మరో వరుస అల్పపీడనాలతో సెప్టెంబర్ నెలంతా కూడా ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పటికే ఉత్తరాంధ్రలో అయితే కనుక ఆగస్టు నెలలో భారీగా వర్షాలు అయితే నమోదైన పరిస్థితి. ఇక అన్ని జిల్లాల్లోనూ కూడా ఈ సెప్టెంబర్ నెలలో కూడా భారీగా వర్షాలు కురుస్తాయి. కానీ దానికి తగ్గట్టుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి చెప్పడం కూడా జరుగుతుంది. రైట్. థ్యాంక్ యూ నవీన్ రాజ్.